హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను. మరి మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండాలా. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు వచ్చింది? అడుగో రాజకీయాల్లో అడుగుకో రంగు మార్చి మేధావి జడశ్రవణం వస్తున్నాడు. ఈ ఆల మనం రావు గారి రాచమానికి గెస్ట్ గా మొదటిసారి అనుకుంటా. ఎప్పుడు మనం అయితే పిలవలేదు, ఈ రోజు కూడా పిలవకపోయినా వచ్చేస్తున్నాడు. నిన్నటి దాకా జగన్ మీద విషం జిమ్మి సీట్కి 5 కోట్లు ఇమ్మని బాబు గారి దగ్గర బేరం ఆడి అది కుదరకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ అదే జగన్ భజన మొదలు పెట్టేసి పేటీఎం స్టార్ అయిపోయాడు ఈయన. నీ తాసారావుల బొడ్డు సిద్ధాంతం అంటే తెలియదు కానీ అడ్డగోలు వాదనలో మాత్రం మంచి గ్యాలప్ మీద ఉన్నాడు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద ఏదో పీకుతానని తెగ ముచ్చట పడిపోతున్నాడు. సరే, ఈ ఓసరవెల్లి రాజకీయాలు కొత్త రాగం ఎలా ఉందో మనం ఇందాం రండి. ఇదిగో జడా తగులుకో. నేను 2 రోజుల నుంచి చూస్తున్నా, మా మిత్రుడు మూర్తి గారు ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను, దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారో అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంటి అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు సాంబశివరావు గారు వీరి అధినేత బిఆర్కే నాయుడు గారు ఇది ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టు ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చుందామని ఫేక్ వీడియోలు అది పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన ఈ పెద్ద ఆయన సైడ్ కూర్చున్నాం మెదలకుండా కూర్చున్నా ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగే నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధిందా బుర్రందా అని తిట్టుకున్నారంట. వాళ్ళు తిట్టుకున్నారని నీతో చెప్పారా? పక్కనే ఉండి చూసినట్లు నీ పిచ్చి వేలాపం ఏంది? అసలు నిన్ను ఎవరు ప్రెస్ మీట్కి పిలిచింది అని జనం అనుకుంటున్నారయ్యో, నేను కాదు. సరే, ఇగో బిఆర్ నాయుడు గారి పేరు సక్కంగా పలుకు చూద్దాం. ముందు ఆ పని చేయి, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మేధావు అని. ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికి పాపం చాలా మంది యూట్యూబర్లు అప్పటికే ఏఐ టెక్నాలజీ అసలు పవిత్రమైనటువంటి బిఆర్కే నాయుడు గారి మీద ఈ అపవిత్రమైనటువంటి ఈ పోస్టులు ఏంటి, ఫేక్ వీడియోలు ఏంటి, డీప్ ఫేక్ వీడియోలు ఏంటని మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే బిఆర్కే నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి అక్కడక్కడ మాత్రమే ఇవి అయినా అసలు దాంట్లో సమస్య ఏంటుంది మీకు చెప్పండి, నాకు అర్థం కాదు. 32 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది? అది నిజమే అనుకుందాం, వల్గారిటీ ఎక్కడుంది అనేటప్పటికీ ఎవరికి అర్థం కాదు. అటు పోయే ట్రైన్ మళ్ళీ తుర్రమని వెనక్కి తిరిగి వచ్చింది. ఇక్కడ రావాలంటే పట్టాలు లేకపోయినాయి, రైలు తిరగడానికి. పోయే ట్రైన్ పోనీయకుండా సరే వెనక్కి తిప్పి బ్రేక్ వేసి వెనక్కి తిప్పారు బిఆర్ నాయుడు గారు. ఏం అర్థం కాదా? ఏం పెడతారు మీడియా అని సమావేశాన్ని చూసా. ఇరాకు యుద్ధం నుంచి 2 రోజుల నుంచి కొట్టేస్తున్నారు TV5 వాళ్ళు. ఇరాకు యుద్ధం అంట. ఆయన పేరు బిఆర్ నాయుడు, బిఆర్కే నాయుడు, ఆర్కే నాయుడు కాదు. అందుకే టీవీ సీరియల్ గట్రా చూడొద్దురా మగడా అంటే ఏంటావా నువ్వు అని. ఆర్కే నాయుడు మొగలుపు సీరియల్లో హీరో. అప్పటి నుంచి నువ్వు అప్డేట్ కాలేదని నాకు అర్థమైపోయింది లేవా. అయినా నీకు ఏఐకి A1కి తేడా తెలియదు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, A1 అంటే మొద్దాయి. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్టా ప్లేడర్ చేసావు పొట్టి సూట్లా ఇరు. ఎక్కడ బిఆర్కే నాయుడు గారి మీద యుద్ధం చేస్తుంది సోషల్ మీడియా, ఈ యుద్ధం మీద డిబేట్ పెడదామని లేదు వీళ్ళకి. ఇప్పుడు బిఆర్కే నాయుడు గారి మీద యుద్ధం కంటే కూడా, ఆయన మీద పాపం సోషల్ మీడియా చేసే యుద్ధం కంటే కూడా వాళ్ళకి ఇరాక్ యుద్ధం చాలా ప్రాముఖ్యం అనిపించింది. ఇరాక్ యుద్ధం మీద సాంబశివరావు గారు, మూర్తి గారు విపరీతమైనటువంటి డిబేట్లు పెట్టేసేసి అసలు భారతదేశానికి సంబంధం లేకపోయినా
అసలు ప్రపంచం గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ప్రపంచం గురించి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి అంతా ఇంత యాగి కాదు. నేను నేను మీడియా సోదరులకు కూడా అంటే ఒకసారి వీడియో వేసి చూపించాలనిపించింది నాకు. దశాబ్దాలుగా ఒక కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ళకి ఒక 5, 6, 10 మంది ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంటే ఫేక్ చేశారంట. 20 సంవత్సరాల క్రితం అంట షిరిడి వెళ్ళిందంటే ఇప్పుడు పెట్టారంట. 25 మంది కూర్చొని అన్నం తింటుంటారంటే వీళ్ళిద్దరిదే ఫోటో పెట్టారంట. కిచెన్ లో అంటే ఆత్మీయంగా ఉన్నది అంట. ఆత్మీయంగా ఉంటామంటే మనం వెళ్ళి ఎలాగనా ఆత్మీయంగా ఉంటామంటే నాకు అర్థం కాలేదు. ఆత్మీయంగా ఉంటామంటే మరి మీ ఆత్మీయతకి తెలుగులో అర్థం ఇదేనేమో నాకు తెలియదు. అయ్యో తెలియకేమో అంబటిని అడుగు చెబుతాడు, లేదంటే గోరెంట్లకు వీడియో కాల్ చేయి క్లియర్గా ఆత్మీయత అంటే ఏంటో చూపిస్తాడు. చేసి దమ్ము ధైర్యం ఉందా? పొరపాటును చేసావు జడుచుకుని చచ్చిపోగలవు. నీ అటకారాలు ఏంటి జాడా? అక్కడ నీలి జాడలేం కదా, మరెందుకు నువ్వెంతగా జిడ్డు పట్టిన ఆవుదంలా మాట్లాడుతూ ఉన్నావు? అవసరమా? అవసరమా? ఒకప్పుడు అదే న్యూస్ ఛానల్లో అదే యాంకర్ల డిబేట్లో కుళ్ళు జోకులేస్తూ జగన్ని తిట్టిన విషయం మర్చిపోయావా ఏంది చండాలంగా? అది సరే, ఎంత చెప్పినా గోరెంట్ల మాధవ్తో వీడియో కాల్ మాట్లాడతావా? భలే ఉందండి. గోరంట్ల మాధవ్ గారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? కాదండి. ఆయన వీడియో కాల్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? మరి ఎట్లా సార్ 250 డిబేట్లు పెట్టారు ఒకే అంశం మీద? భారతదేశ చరిత్రలోనంట మోస్ట్ ట్రెండింగ్ వీడియో అయిందంట అది. బిఆర్కే నాయుడు గారు ఆయన బీట్ చేశారు, చూడండి ఒకసారి మీ చైర్మన్ గారు. ఆయన బీట్ చేసి ప్రపంచంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. ఈయన వెళ్ళటం కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ట్రెండింగ్లోకి. ఆయన పవిత్ర కార్యాలయం గురించి దుర్మార్గంగా నెటిజన్లు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీని తప్పు పడుతున్నట్టు కాదు, ఈయన టీటీడీ చైర్మన్ ఇలా చేశాడు అంట అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సిగ్గుపడి, నాకు 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఆ నార్త్ ఇండియన్స్ ఇంతకుముందు నేను న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఇప్పించిన వాళ్ళకి. వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఇస్ దిస్ గై యాజ్ అ రొమాంటిక్ గై అని. వాట్ ఈస్ హిజ్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయి అంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు వాళ్ళు. చూడు జడా, నీతో అందరూ ఇట్టాగే నీలాగే వంకరగా మాట్లాడేవారే ఫోన్ చేస్తారా? అక్కడ జరిగింది ఏమీ లేదు. పైపెచ్చు నువ్వు మాధవ్ వీడియో కాల్ కూడా చూసాను అంటున్నావు, తప్పే లేదంటున్నావు. మరి దాంట్లో లేనిది తప్పు దీంట్లో ఏం కనపడింది? ఒంటి నిండా బట్టలు వేసుకోవడం నేరవా ఏంది? చాలే జడా, నీ వంకర టింకర మాటలు చూస్తా ఉంటే కడుపులో అదో రకంగా దేవేత్తా ఉంది. నేను ఆ పనిలో ఉంటాను, నువ్వు ఇంక బయలుదేరు. మళ్ళీ కడుపు తీయించుకుంటే కాంపు కొట్టేస్తుంది. పో చాలేవయ్యా, పెద్ద చేప వచ్చావు. వెళ్ళు.